పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాది సంగతి? ఉట్టిగానే సార్, ఉట్టిగానే సార్, తప్పది. అరే మీరు నడవరాదురమ్మా. అరే ముచ్చట్లు పెట్టుకుంటే ఎంతసేపు నడతారమ్మా? అరే ఏడ చూసినా ఇవే ముచ్చట్లా మీకు? నలుగురు కలిసిందంటే చాలు గుసగుసారి ముచ్చట్లు పెడతా అంటారు. చెప్ప నడుగురి ఏంటి ఆడోళ్ళ లైన్లో నువ్వేదా? అరే జరంత ముసలిని శాత కాక మీ లైన్లో తక్కువంటారని వచ్చిన. అయినా ఏ లైన్లో ఉంటేంది, ఓటేసినవా లేదా అనేది ముఖ్యం. అరే నడువు మంచిగా మాలిని ఎక్కువ చెప్పాడతారు ఏందమ్మా? నడువురి సీరియల్ ముచ్చట్లు పెడతారా ఏంది లైన్లో కూడా? ఈ ముసలోనికి ఏం పుట్టింది కావచ్చు, ఎల్లెలకల వండి ఏమేమో కలవరిస్తున్నాడు. నిన్న మొన్న దాగింది ఇంకా దిగలేదా ఏంది? నా తెలుగుకు రాకుర్రి, మరి నాకు అసలుకే మురికి మాట్లాడుతా. అరే మీ సందర్భం మీరు పోయి ఓటేసి రాపోర్రి. అరే ఏమో నా తెలుగు కథ ఈ పూర అనుకున్న వారి కాలు తెక్తేవరా ఈ నోట్ల మనుగోట. అరే గీ పొలగానే తీసుకొచ్చిర్రా మా గీ ఓట్లేసే కాడికి. ఇక 4 చంపినాడు ఇంట్లో కూర్చోబెట్టకాడు. గిడి తీసుకొచ్చి పొలగాడు లైన్లో పోదాం అనుకుంటే గిట్ట తిప్పలగా వచ్చాడు. ఇంతకు అక్కడ ఓట్లేడ జరుగుతున్నాయి? అసలు నువ్వు ఏడున్నావు అనుకుంటున్నావు ముసలోడా? నిన్న మొన్న ఓట్ల కోసం తిరుక్కుంటా దాగింది ఇంకా దిగలేదా ఏంది? ఇంతకు ఓటేసినవా లేదా? నీ ఓటు ఎవరికెత్తే నీకేం తీరమ్మా? నాకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకున్నా. ఏమో నన్ను అడుగుతాను, నీకు చెప్పాలనా? నువ్వు వేసుకోపోరా నీ ఓటు, నువ్వు ఏమో నన్ను అడుగుతాను. ఓ అన్న, ఆడెవరన్నా లేరానే? మా ముసలోని ముఖం మీద ఇన్ని నీళ్లు కొట్టి లేపుండ్రే, జరంత పుణ్యం ఉంటది. ముసలోడా లే, అగో నీ మనవరాలు పిలుస్తాంది. ఏమో నువ్వేమో సాపుకొని పన్నావు ఈడ. హైదరాబాద్ నుంచి పొల్లు ఎప్పుడు బుజ్జే ఉరుకు జల్లిన ఓటేసిరా. పాడ ఓట్లేసే కాడ మస్తు లైన్ ఉన్నది. మళ్ళా పాటల వరకు బందేనట. ఇక నేను ఇప్పుడే ఓటు గుద్ది వచ్చిన. ఉరుకు ఇక ఓటు ఎవరికో ఎరికేగా అది మన వానికి. జల్లి వేసిరాప నేను ఇప్పుడే వేసి వచ్చిన. అసలు నువ్వు సోయి ఉండే మాట్లాడుతున్నావా లేకుంటే సోయి తప్పి మాట్లాడుతున్నావా ముసలోడా? ఓట్లు పగటాలకే అయిపోయినాయి, లెక్కింపు కూడా ఇప్పుడే అయిపోయింది. సర్పంచ్ ఎవలనేది కూడా బయటపడ్డది. కానీ నువ్వే ఆ కాలంలోనే ఉన్నావు. ఏంది ఓట్లు అడిచిపోయినాయా? లెక్కింపు కూడా అయిపోయిందా? అబ్బా ఏంది ఎంత పని అయిపోయాను. నేను ఇప్పుడే ఓటేసేస్తాను అనుకున్నా. ఏ పాటో నిన్న వాళ్ళు ఇచ్చిన మందు తాగి ఈయన మలుచుకొని ఇప్పుడే లేచినట్టున్నా నేను. అంటే ఇప్పటిదాకా నేను అనుకున్నదంత కలలేనా? అరే ఎంత ఘోరం అయిపోయాను. ఇప్పుడు నా ఓటు ఎట్లా ఏం కథ మరి? సిగ్గున్నదా జీడిగించా అంటే నల్లగా ఉన్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడా నీ కథ కూడా. ఓట్లు వచ్చినాయి అంటే కడుపు కడుక్కున్నాడు తప్ప ఓట్లేసి రావాలనే సోయి ఉండదా చెప్పు? మళ్ళా మందికి మాత్రం మస్తు ముచ్చట్లు చెప్తావు. అరే నేనేం చేయనే, ఓటేసి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన మందుకి తాగుదామని అనుకున్నాను. బుత్తంత అయిపోయి ఓటేసేద్దాం అనుకొని ఇంతంత తాగిన. ఇక అదే జరసేపటికి అయ్యో గీంత దానికి మళ్ళీ దాసుడు ఎందుకు అని ఆ ఉన్నది కూడా తాగిన. మళ్ళీ కాసేపటికి ఇక ఇట్లనో తిరిగేటాలకు ఇంకో పాయిచోళ్ళు ఇచ్చిన కీస నా ముఖమే చూసుకుంటూ బాధపడ్డట్టు అనిపించింది. అయ్యో అది అట్లా బాధపడవచ్చాను అని ఆ కీసను కూడా జరంతసేపు కూర్చొని ఓదార్చిన. ఇంకేమున్నది, నన్ను నేను ఈయన పండుకొని ఓదార్చుకున్నాడు. కసం దుకాణం పోదు. నన్ను అడిగినోడు లేడు, నా ఓటు అడిగినోడు లేడు. ఏం చేస్తాం మరి? వాళ్ళైనా ఏం చేస్తారే, నీకు అన్ని ముట్టినే కదా, నువ్వు ఖచ్చితంగా ఓట్లు ఎత్తారు అనుకున్నారు కావచ్చు. సరే గాని ఇప్పుడు వీళ్ళ వచ్చి నువ్వు ఎవరికి ఓట్లేసినావు అంటే ఏమని చెప్తావు చెప్పు? ఎవరికే ఉన్నది, గెలిచిన వాళ్ళకే ఓటేసిన అని చెప్తా. ఇంకా నన్నెవాడు కానిండు ముట్టుగాడు వెనుకటిగాడు అయితే నిన్ననే పుక్కలుగా తాగి డక్అవుట్ అయిపోయిందట. పుణ్యానికి వస్తానంటే కడుపు కడుక్కుంటాడు ఒక్కొక్క కొడుకులు. అయినా ఇట్లా ఓటుకు నోటు తీసుకున్నాడు కోటర్ సీసాలకు ఆశపడు తప్పు కాదా అనే తాత? ఇటువంటి ముచ్చట చెప్పుకునేటందుకు మంచిగానే ఉంటాయి బొమ్మ. కానీ ఆ పోజులో నిలబడ్డోళ్ళకి అర్థమవుతుంది ఎట్లా గెలవాలి, ఏ తీరుగా గెలవాలి, ఏ పిలాలు వేయాలి అనేది. అటువంటి మార్గంలో జరిగే తప్పుడు మార్గమే ఈ కోటర్ కిసాలు ఓటుకు నోటు అనే మార్గం.
నువ్వు కూడా ఇసంటి శుద్ధపూస ముచ్చట్లు చెప్పమంటే మస్తుగా చెప్తావు గాని పాటించమంటేనే శాత కాదు అంతే కదా. ఇప్పుడు నువ్వు నాతోటి పంచది కొలుసుకునేందుకు వచ్చినావా, వాడు కిషోర్ గారు రాసి ఇచ్చిన వార్త చదివేటందుకు వచ్చినావా? అది చెప్పు, నువ్వు నాకు అది చెప్పు ముందుగా. చెప్పుడు కాదు, నీ చెవులు విండి చేతిలో పెడతదట ముసల్ది. ఇంటికి తాళం వేసి మొలదారానికి కట్టుకొని నువ్వు ఈడవంటే ముసల్ది నీ కోసం తిరుగుతా అన్నది ఎరికేనా? అబ్బర కొడుకో, ముసలి నా కోసరానికి తిరుగుతుంది అంటున్నా. అబ్బో నేను ఓటేయలేదు వాళ్ళు కదా, ఆగి మలుచుకొని పన్ను అనే ముచ్చడు దాన్ని తెలిసింది అనుకో, కుక్కలు కొట్టినట్టు కొడుతుంది. నేను తప్పించుకోవాలి. అబ్బో నేను ఎటన్నా పోయి తప్పించుకుంటా, దొరక దానికి. తప్పించుకున్నాడు అటెంక గాని ఎట్లెట్లా జరిగినాయి మీ ఊళ్ళో మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు? ఎట్లెట్లా జరిగినాయి అంటే అట్లట్లా జరిగినాయి. అంతా ఊళ్ళో పొంచి మొత్తం మందు కీసాలు ఏర్లై పారినాయి. బిర్యానీ పొట్లాలు, రంగురంగుల సీరియలు, ఓ దండాలు పెట్టుడు, వంగి వంగి కాళ్ళు మొక్కుడు, గదవలు పట్టుకున్నాడు, వాకిళ్ళు ఊడ్చుడు, బట్టలు ఉతుకుడు, పొలగల్ల ముడ్లు కడుగుడు, చిత్రాలు బాగానే జరిగినాయి. ఓట్ల కోసరానికి 4 వద్దులు వాళ్ళు పడరాని పాటలు బగ్గనే పడ్డారు. కానీ వాళ్ళు గెలిచి గద మీద కూర్చున్నాక 5 ఏళ్ళు మరి మేమేసొంచి పాటలు పడాల్సి వస్తుందో ఏమో చూడాలి. మరి వెళ్తే 5 ఏళ్ళు గడిచే వరకు. మరి అందుకే అంటారు నిజాయితీగా ఓట్లాడేటోళ్ళు నిజాయితీగా పని చేస్తారు, పైసలు పంచి గెలిచిన వాళ్ళు మళ్ళా పైసలు సంపాదించుకునే పని మీదనే పడతారు. గంతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు. అవును కాదా మరి? పైసలు పెట్టి గెలిచిన నాయకులు ఉట్టిగానే ప్రజాసేవ ఎందుకు చేస్తారు చెప్పు? ఆటన పెట్టుబడి పెట్టి రూపాయి సంపాదించుకుని అగ్వ మార్గం అయిపోయింది రాజకీయం అనేది. జనాలు మారినంత వరకు రాజకీయ నాయకులు కూడా మారు. ఏం మనవరాలు వచ్చింది దాదాసుకుదూరా పిల్ల. ఇక నీ వార్తలైతే నువ్వు చదువుకో, బాపం పిలుస్తాను, నేను పోతాను. చూసిండ్లు కదా పబ్లిక్, మా తాత చెప్పినట్టు ఈ కాలంలో నిజాయితీగా పోటీ చేసి గెలవని సర్పంచి, డబ్బులు పెట్టి పదవిని పొందిన సర్పంచి జల్దిన అందలం ఎక్కుతున్నాడు. అవినీతి సొమ్మును కూడేసుకొని ఓట్లప్పుడు పెట్టిన సొమ్ముకు డబల్ సంపాదించుతున్నారు. అందుకే మనం నిజాయితీగా ఉండి నిజాయితీగా ఓట్లేసి గెలిపితే ఇచ్చిన హామీలను నెరవేర్చిన రోజున వాళ్ళను గల్ల వట్టి అడగొచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలనో మరి.